ప్రస్తుత కాలంలో మానవత్వం మంటలో కలుస్తోంది. రక్తబంధాలు పేగుబంధాలకి విలువ లేకుండా పోయింది. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసే దారుణానికి ఒడిగట్టింది ఓ కూతురు. ఉన్న భూమిలో సగం అమ్మి కూతురికి 9 తులాల బంగారం పెట్టినా ఆ కూతురు మనస్సు కరగలేదు. ఆస్తి మీద ఆశ తీరలేదు. జన్మనిచ్చిన తల్లిని ఆ కూతురు భర్తతో కలిసి గొంతు నులిమి హత్య చేసింది. ఇక ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెద్దతండ కే గ్రామ పంచాయతీలో కూడా చోటు చేసుకుంది. బాదావతి లక్ష్మి తనకున్న ఎకరం భూమిలో కొంత అమ్మి ఇటీవలే తన కూతురు సంగీతకు 9 తులాల బంగారం కొనిచ్చింది. అయినా వినని కూతురు గత కొన్ని రోజులుగా మిగిలిన భూమితో పాటు నగదు కావాలని కూడా తల్లిపై ఒత్తిడి చేసింది. తల్లి లక్ష్మి ఒప్పుకోకపోవడంతో హత్య చేసి ఆస్తిని వశం చేసుకోవాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే భర్త వీరన్నతో కలిసి తల్లి ఇంటికి వచ్చిన కూతురు నిద్రిస్తున్న సమయంలో భర్తతో కలిసి గొంతు నులిమి తన తల్లిని హత్య చేసింది. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, ఆస్తి కోసం కన్న తల్లినే ఓ కూతురు హత్య చేసినట్టు తెలుస్తుంది. తన భర్తతో కలిసి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? సాయిరామ్, మానవత్వాలు, రక్త సంబంధాలు, పేగు సంబంధాలు అనే మాటలు మాత్రమే మాటలకు పరిమితమై ఈ రోజుల్లో చూస్తే కనుక భర్తను భార్య చంపడం కావచ్చు, భార్యను భర్త చంపడం, తండ్రిని కొడుకు చంపడం, కొడుకును తండ్రి చంపడం ఘటనలు తాజాగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని పెద్దతండలో అమానుష ఘటన చోటు చేసుకుంది. నవమాసాలు మోసి పెంచినటువంటి తల్లినే కూతురు కర్కశంగా హత్య చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. పాలకుర్తి మండలంలోని పెద్దతండ గ్రామానికి చెందినటువంటి బదావతు లక్ష్మి 45 సంవత్సరాలు ఉంటాయి. 45 సంవత్సరాల వయసు గల లక్ష్మిని అల్లుడితో భర్తతో కలిసి కూతురు హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే సంగీతకు దుబ్బతండాకు చెందిన వీరన్నకు 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు 20 గుంటల భూమి అమ్మి 9 తులాల సంబంధించినటువంటి బంగారం కూడా కొనిచ్చింది. కానీ ఆ బంగారం కాకుండా మిగతా బదావతు లక్ష్మి పేరు మీద 20 గుంటలు ఉంది. ఆ 20 గుంటలతో పాటు ఈ భూమి అమ్మినటువంటి డబ్బులు ఇవ్వమని పదే ఇబ్బంది పెట్టి పదే గొడవ పెట్టినప్పటికి కూడా బదావతి లక్ష్మి ఒప్పుకోలేదు. నేను బతకడానికి కావచ్చు, జీవనం కొనసాగించడం కోసం ఆ ల్యాండ్ ఉండాలన్నటువంటి విషయాన్ని బదావతి లక్ష్మి కూతురుకు చెప్పింది. కానీ కూతురు వినిపించకపోవడం కావచ్చు, కేవలం భూమిని కావచ్చు, ఆ బంగారాన్ని డబ్బులను కైవసం చేసుకోవాలన్న దురుద్దేశంతోనే తల్లిని హత్య చేసినట్టుగా పోలీసుల విచారణలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా బదావతి లక్ష్మి కూతురు సంగీతతో గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. గొడవలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆ 20 గుంటల భూమి అమ్మి బంగారం కొనిచ్చి డబ్బులు ఇచ్చినప్పటికి కూడా మొత్తం ఉన్నటువంటి 20 గుంటల భూమిని కైవసం చేసుకోవాలన్న దురుద్దేశంతోనే భర్తతో కలిసి సొంత తల్లినే కూతురు హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ మంగళవారం రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వేరే మాయమాటలు చెప్పి అక్కడే రాత్రి పడుకున్న తర్వాత దిండుతో ముఖంపై గొంతు నులిమి చంపినట్టుగా పోలీసుల విచారణలో వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మృతురాలు బదావతు లక్ష్మి తండ్రి ఫిర్యాదు మేరకు పాలకుర్తి పోలీసులు ఆ కేసు నమోదు చేసి పూర్తిగా దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దర్యాప్తులోనే అల్లుడు కూతురు బదావతు లక్ష్మిని హత్య చేసినట్టుగా వెల్లడిన పరిస్థితి కనబడుతుంది. కొంత అంత్యక్రియలు కావచ్చు, ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదంతా కార్యక్రమం పూర్తయిన తర్వాత అదుపులోకి తీసుకొని అసలు ఇంకా ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి, ఎందుకని తల్లినే నవమాసాలు పొంచి చిన్నప్పటి నుంచి పెంచి పెళ్లి చేసి పెద్ద చేసినటువంటి తల్లినే ఈ భూమి కోసం చంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందా, ఎందుకు ఇట్లా కన్న కూతురే వ్యవహరించినటువంటి పూర్తి విషయాలు దర్యాప్తులో తేలబడిన అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పుడున్నటువంటి సమాజంలో మానవత్వాలు కావచ్చు, రక్త సంబంధాలు రోజు రోజుకు మర్చిపోతున్నారు. రోజు రోజుకు హత్యలు, చంపడము, నరికేయడం ఇలాంటి వాటినే వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జనగామ జిల్లాలో కన్న కూతురే తల్లిని చంపినటువంటి హత్య అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కేవలం 20 గుంటల భూమి కోసమే తల్లిని చంపాల్సినటువంటి కూతురును కఠినంగా శిక్షించాలంటూ కూడా మహిళా సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయిరామ్. తిరుపతి, థ్యాంక్ యూ.